ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అంటూ సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం అశాంతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏపీ సింగపూర్ ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఎంఓయూలో ప్రైవేటు సంస్థలు వచ్చి చేరటం సందేహాలను రేకెత్తిస్తోంది. సింగపూర్లోని ప్రైవేటు సంస్థలకు ఆ ముసుగులో తమ అనుయాయుల సంస్థలకు భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ ఒప్పందం సారాంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సింగపూర్ సంస్థకు మధ్య సోమవారం ఎంఓయూ కుదిరింది. అయితే ఒప్పందం మధ్యలో అకస్మాత్తుగా సింగపూర్కు చెందిన మరో 2 సంస్థలు చేరడం గమనార్హం. ఎంఓయూలోని సెక్షన్ 2లో సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సిఎల్సి, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ ఎస్సీఈలు చేరాయి. ఈ 2 సంస్థలు సింగపూర్ తరపున పార్టీలుగా పేర్కొన్నారు. పైగా ఎంఓయూలో ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సింగపూర్ సంస్థ సీఈఓ టియో యంగ్ చియాంగ్ సంతకం చేశారు. ఆ వ్యక్తి సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే 2 సంస్థలను వేర్వేరుగా చూపుతున్న ప్రతినిధి ఒక్కరే అన్నమాట. ఎంఓయూలో ప్రభుత్వ సంస్థగా పేర్కొన్న సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదు. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న అకాడమిక్ బాడీ. ప్రపంచంలో ఎక్కడా పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం కానీ, కనీసం టౌన్షిప్లను నిర్మించిన చరిత్ర కానీ సిఎల్సి సంస్థకు లేవు. ఆ సంస్థ పాలక మండలి, సలహా మండలిలో సభ్యులుగా ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు చెందిన సంస్థలకు ఆ అనుభవం ఉంది. అవన్నీ ప్రైవేటు సంస్థలే. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సోమవారం సంతకాలు చేసిన ఎంఓయూ పారదర్శకత లోపించి అంతా గోప్యంగా సాగింది. రాష్ట్ర రాజధానికి అవసరమైన సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి గాను సింగపూర్ 1200 కోట్ల మేర ఛార్జీల రూపంలో లేదా అంత మొత్తంలో కొత్త రాజధాని ప్రాంతంలో లబ్ధి పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. భారీ మొత్తంలో లావాదేవీలు జరిగే ఒప్పందం విషయంలో పారదర్శకత పాటించకుండా దాచిపెట్టినట్లుగా వ్యవహరించడాన్ని అధికారులే తప్పుబడుతున్నారు. ఇవన్నీ చూస్తే రేపటి రోజున సింగపూర్ కంపెనీలకు భారీ కాంట్రాక్టులను భారీ ధరలకు ఎలాంటి తనిఖీలు, ముందస్తు పరిశీలనలు లేకుండా అప్పగించడానికి ఈ తతంగం సాగుతోందని, అందులో భాగంగానే ప్రభుత్వాల మధ్య ఒప్పందం అంటూ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ కంపెనీల ముసుగులో తమ అనుయాయుల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే తెర వెనుక తతంగం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.